Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. For you know that the testing of your faith produces steadfastness. The book of James chapter 1 verses 3. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు తెలియచేస్తున్న మాట. యాకోబు గారు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనడని దేవుడు నిశ్చయముగా మనందరికీ బోధిస్తున్నాడండి. చూడండి, సాధారణంగా మనిషిని యొక్క జీవితంలో అనేక శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవి వారి జీవితంలోనికి ఎదురవుతూనే ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని మనం జయించినట్లయితే వాటిని బట్టి మనం సంతోషంతో ముందుకు సాగిపోతూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే మనకు సహాయకుడని మనం విశ్వసించినట్లయితే దేవుడు మన జీవితాలను అద్భుతంగా మారుస్తాడు. ఆయనే మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కూడా నెరవేరుస్తాడు. దేవుడు శోధనలను జయించగల గొప్ప సామర్థ్యమును దేవుడు మనకు దయచేస్తాడు. వాటిని ఎదుర్కోటానికి మనం ప్రార్థించి మరి ముందుకు సాగితే దేవుడు తప్పకుండా వాటి నుంచి మనకు ఆశీర్వాదమును, మేలులను మన జీవితాలలోను, మన యొక్క పరిస్థితులను మార్చగలిగే దేవుడు ఆయన. కనుక ప్రతి విషయాలలో కూడా అందరూ కూడా ఆనందపడండి. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ నిందలు ఎందుకు వచ్చాయి అని దేవునిని బట్టి మనం సంతోషించాలి. అవి మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు మనకు ఏదో మేలు జరగబోతుంది. దేవుడు మన జీవితంలో ఒక ఆలోచన, ఒక ప్రణాళికను, ఒక గొప్ప కార్యమును చేయడానికి, ఇతరులకు మన జీవితం సాక్ష్యార్థంగా ఉండడానికై దేవుడు మన జీవితాలలో కూడా అనేక సార్లు కానీ ఒక్కొక్క సందర్భంలో దేవుడు శోధనలకు అనుమతిస్తాడు. వాటిని బట్టి మనం కృంగిపోకుండా ధైర్యము కలిగి దేవుని యందు విశ్వాసముతోనూ ప్రార్థించగలిగి, విశ్వాసములోను ప్రార్థనల యందు పట్టుదల కలిగి మన జీవితాన్ని కాపాడుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, ఎవరైతే మరి ఎటువంటి శోధనలకు గురవుతున్నారో దేవా, వాటిలో మేము మరి ఈ వాక్యం వింటున్న ఎందరైతే వారి జీవితాలలో ఎదురైన సమస్యలను బట్టి వారిని ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టండి. వారి కుటుంబంలో మేలులతో నింపండి. ఆ శోధనలో మేము ప్రవేశించినప్పుడు ఆనందమని మేము ఎంచుకున్నట్టు జ్ఞానమును దయచేయండి. ఇది నీ చిత్తమే, ఇది నీ ప్రణాళికే, ఇది నీ యొక్క ఘనతకై మా జీవితాలలో మేలులను, ఆశీర్వాదాలను జరిగించడానికై సహాయమును దయచేయమని, శోధనను సహించి అందులో ధైర్యముగా ఉండడానికి నీ కృప, నీ కాపుదల, నీ రక్షణ, నిరీక్షణ మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.